ముక్కలు అయిపోతున్నాను కదా, దిమాగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది క్లియర్గా. ఎందుకంటే ఎవరి జీవితం కూడా పర్మనెంట్ కాదు భూమి రావద్దు. నిజమా అబద్ధమైంది? 200 సంవత్సరాలు ఎవరు బతుకు నమ్మకం లేదా? 200 సంవత్సరాలు బతకాలి. మీరంటే ఇప్పుడు మర్చిపోకండి దయచేసి. ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్. నేను బంగారం పని చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ చేయడానికి కారణం మీద కూడా కారణం ఏంటంటే ఒకటే ఒక రీజన్ ఏంటంటే నేను లేని పక్షంలో, నేను లేని పరిస్థితుల్లో ఫ్యామిలీ జీరో కావద్దు. ఒక్కడే మైనస్ బిజినెస్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, యూ అని రాస్తున్నావు. యూ అంటే ఎవరు? ఎవరైతే చదువుకుంటారో నువ్వే పెట్టాలి. యూ అందుకని రాస్తున్నావు, పేరు పెడతారు ఏంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు నువ్వు మనం ఏదైనా అనుకోరాని మనకి ఏమైనా అయింది భూమి మీద, లేం నో మోర్ చనిపోయినా మనకు వచ్చే ఇన్కమ్ వస్తుందా? అయిపోతుంది. అది అయిపోతుంది. బెస్ట్ బిజినెస్ నువ్వు ఆల్మోస్ట్ 1 year చేసినావు, 2 years చేసినావు, 3 years చేసినావు. మర్చిపోయి నీకు ఏదైనా అనుకోరాని అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇది కూడా అయిపోదా ఉండాలా? ఎట్లుంటుంది అక్కడ కదా. ఇప్పుడు మనం చేసి ఇట్లా చేసే బిజినెస్ కి ఏదైతే ఎక్కువ ఉంటుంది అది మీరు ఒకసారి ఊహించుకోండి. మీకు ఎంత స్ట్రక్చర్ ఉంది, మీకు ఎంత టీమ్ ఉంది. మీరు మర్చిపోయి నేను పనిచేసే బిజినెస్ అది గవర్నమెంట్ బిజినెస్ చేస్తారా? మీరే చెప్తారు చేస్తారని. కానీ ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు? రీజన్ టీమ్ డూప్లికేషన్ పర్ఫెక్ట్ చేసినాం అవునా కదా. ఇప్పుడు దీంట్లో మీకు ప్లస్ చెప్తే మైనస్ చెప్తారు, ప్లస్ చెప్తే మైనస్ ఒకటే చెప్తారు క్లియర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ డేట్ లో ఆ పర్సన్ కి ఏమైనా అయింది, సంథింగ్ ఏదో అయింది, చనిపోయాడు అనుకుందాం, ఏదో యాక్సిడెంట్ అనుకుందాం క్లియర్ గా. ఈ ప్యాసివ్ తో నాకు అంతే మీనింగ్ అదే క్లియర్ గా. ఇక్కడ ఈ పర్సన్ కి ఏమైనా అయింది, ఆ పర్సన్ నో మోర్ లేడు, ప్రెసెంట్ లేడు. ఇప్పుడు ఏమైతే చెప్పండి, మీరు లేరు కాబట్టి ఇంత ముందుకు టీవీ వచ్చేది, ఏదైనా టైం పాస్ చేసుకుంటూ అది చేసుకుంటూ మొత్తం 20,000 పీవీ తీసుకొచ్చుకోవడం రెగ్యులర్గా 20,000 పీవీ తీసుకొచ్చుకోవడం ఎవ్రీ మంత్. ఇప్పుడు 4 పీపుల్స్ అనే వ్యక్తులు ఎవరైతే కింద ఉన్నారో ఈ పర్సన్ లేడనుకో, ఈ 4 ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారా చేయరాదు అనుకుంటాం మనం. రైట్ డూప్లికేషన్ అయితే రైట్ డూప్లికేషన్ కాకపోతే ఒకవేళ వాళ్ళ మీద అరుస్తుంటావు, తిడుతుంటావు, మీటింగ్ రాకపోతే ఎందుకు కొడుతుంటాం, మమ్మీ తిడుతుంటాం, మీటింగ్ ఎందుకు రాలేదు, కోర్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళ ఉంటా తిడతావు, ఎందుకు కంప్లీట్ చేయడానికి అవసరం, ఎందుకు అని నెగిటివ్ పాయింట్ మారుతా ఉంటావు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఈ పర్సన్స్ ఎవరైతే 4 ఉన్నారో వీళ్ళకి ఒకసారి టీ స్టాల్ దగ్గరనో, టీ గుడ్డు దగ్గరనో, లేకపోతే బిర్యానీ సెంటర్ దగ్గర పరుస్తారు. ఈ 4 కలిసి ఏం చేస్తారు? అప్పుడు ఎట్లా మన అప్లై భూమి మీద లేదు కదా, ఇంకా నెక్స్ట్ ఏంటంటే అప్పుడు ఒకరు చూసుకుంటారు. నువ్వు నా అప్లై, నువ్వు నా డౌన్ కానీ డౌన్ కానీ డిస్కస్ చేసుకుంటావు. ఒకరు బిజినెస్ నమ్మకం ఉంటే ఒకరు లెక్కలు 4 సపరేట్ చేయరు. వీళ్ళ కింద వీళ్ళు, వీళ్ళ కింద వీళ్ళు అయిపోతా ఉంటుంది క్లియర్గా. ఇప్పుడు డబ్బులు వస్తాయి పైనకి వస్తాడా? ఖచ్చితంగా. ఎందుకు? వీళ్ళ డౌన్ లైన్కి కరెక్ట్ విధానం నేర్పేయలేదు, ఏం లేదు కరెక్ట్ ప్రాసెస్ నేర్పేయలేదు. దానివల్ల ఏమవుతుంది? నువ్వు చనిపోయినప్పుడు డబ్బులు రావు. మన 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తుంది. ఎందుకు చెప్పినా అర్థం కాదు. ఇది నెగిటివ్ పాజిటివ్. రియల్ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటంటే బిజినెస్ లో నువ్వు ఏమైతే చేస్తున్నావో, మీరు మీ ఇంట్లో పిల్లలు ఏదైనా కింద పడ్డారు, ఎందుకు కింద పడడం కొడతారా? మీరు కొడతారా కదా పేరెంట్స్? కొంత పిల్లలు తప్పు చేస్తున్నారు, ఏం చేస్తారు? పిలిపించి దగ్గర పిలుచుకొని చిన్న అట్లా కాదు, చిన్న ఇట్లా కానీ నేర్పిస్తాను కదా. మీ డౌన్ లైన్ కూడా ఏదైనా తెలియక మిస్టేక్ చేస్తారు. మనం దగ్గర నుంచి చెప్పాలా? నువ్వు అట్లా చేసేది మమ్మీ చెప్పాలా? మనం ఏ అప్లైన్ కూడా ఏ డౌన్ లైన్ కి జీతాలు ఇస్తారు. ఇస్తున్నా జీతాలు జీతం ఇస్తారా? జీతం ఇస్తున్నా? నీకెవరు ఇస్తున్నా సార్? ఎవరికి ఎవరు ఇస్తారు కదా. మనం ఏం చేయాలి ఇక్కడ? మన బిజినెస్ అనేది 3 తరాల బిజినెస్ కాబట్టి ఎట్లా ఉండాలా? బెస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. ఈ 2 పదాలు రాస్తున్నాను, దయచేసి అర్థం చేసుకుని. చాలా పెద్ద పదాలు, నాకు ఇష్టమైన పదాలు. అన్కండిషనల్ అండి, అన్కండిషనల్ లవ్ అంటాం. ఏమంటాం? అన్కండిషనల్ లవ్. రెండోది అన్కండిషనల్ వర్క్. ఈ 2 పదాలు మీరు మీ టీంలో యాక్సెస్ నేర్పిస్తే, అంటే నేర్పించడం అనేది ఫస్ట్ నువ్వు మీ అప్లైన్ తో అంత కమ్యూనికేషన్ చేస్తే నువ్వు డౌన్లోడ్ నేర్పిస్తావు. నేను స్టార్ అయినా సార్, నేను ఆల్రెడీ నేను బ్రాండ్ అయినా సార్, నేను నాకు అన్ని తెలుసు, ఎప్పుడు చెప్పే వాళ్ళు చెప్తా మీటింగ్ వెళ్ళాడు, మీటింగ్ రాను అని అన్నావు అనుకో, మీ డౌన్లోడ్ వస్తుందా మీటింగ్? నేను జూమ్ మీటింగ్ లో సర్వే వస్తాను, స్టార్ అయినా సార్ ఆల్రెడీ మస్తు ఇన్కమ్ వస్తుంది, నాకు ఎందుకు సార్ అంటే ఈ డౌన్లోడ్ వస్తానా? ఏం రావడానికి ఎంత టైం పడుతుందో, పోవడానికి 1 సెకండ్ సార్, అంతే సింపుల్ గా. అందుకే మనం మాట్లాడేది ఎప్పుడైనా సరే ఎప్పుడు డౌన్లైన్ తో మనం ప్రేమతోనే ఉండాలి, ప్రేమగా ఉండాలి, అంతేగాని ఎప్పుడు సీరియస్ గా ఉండదు. ఎప్పుడు ఈ అన్కండిషనల్ ఎవరి దగ్గర ఉంటే ఓన్లీ పేరెంట్స్ దగ్గర మాత్రమే ఉంటుంది. పేరెంట్స్ దగ్గర మాత్రమే. తల్లి కొడుకుకి అంత లవ్ ఉంటుంది, బాండింగ్ అంటే అంత బాండింగ్ ఉంటుంది వాళ్ళకి. మీ డౌన్లైన్ లో కూడా అప్లైన్ లో కూడా అంతే బాండింగ్ ఉండాలి. అంటున్నా కొంతమంది అప్లై డౌన్లైన్ తో పాటు తిరుగుతున్నావు కాన్సెప్ట్, కానీ అప్లైన్ మర్చిపోతున్నాను. అప్లైన్ నువ్వు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే మీ డౌన్లైన్ అబ్జర్వ్ చేస్తారు, ఆయన నీ దగ్గరకు వస్తారు. అర్థమవుతామాట? కొంతమంది అప్లైన్ దగ్గర నేర్చుకొని డౌన్లైన్ తో పోతారు, ఎప్పుడు ఆయనతో పడిపోతారు. అప్లైన్ చేయవదిలేసిన అనుకో కింద పడిపోతాయి, ఇద్దరు కలిసిపోతారు, ఇద్దరు పోతారు లాస్ట్ కింద.
అందుకే ఏమంటే అప్లైన్ దగ్గర నువ్వు ఎప్పుడైతే క్లోజ్ ఉంటామో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, నేను కూడా మా అప్లైన్ తో క్లోజ్ మీకు అనిపిస్తుంది, మీరు మనసులో అది మర్చిపోతుంది. మీరు ఎప్పుడు మన బిజినెస్ మొత్తం ఏంటంటే అప్లైన్, డౌన్లైన్, నెక్స్ట్ యాడ్ డౌన్లైన్, ఈ 3 కాంబినేషన్ లో ఏదైనా సాధించవచ్చు. అందుకని మన మాట ఏంటంటే మీకు మీ డౌన్లైన్ తో మీరు ఎప్పుడైతే అన్కండిషనల్ లవ్ చేయాలి. అంటే లవ్ అంటే మన వేరే లవ్ కాదు, లవ్ అంటే మెయిన్ ఏంటంటే డౌన్లైన్ అప్లైన్ లవ్ కావచ్చు, పేరెంట్స్ ఫ్యామిలీ లవ్ కావచ్చు, ఏదైనా సరే ప్రేమతో ఎప్పుడైతే చెప్తామో జనాభా వింటారు కానీ సీరియస్ చెప్తూ కూడా ప్రేమతో భూమి ఏదైనా నొంగ తీసుకోవచ్చంట. నొంగ తీసుకొచ్చా వేరే మీరు కావాలా అంటే క్లోజ్నెస్ పెంచుకోవచ్చు చెప్తున్నారు. అన్కండిషనల్ లవ్ అని చెప్తున్నారు. అన్కండిషనల్ వర్క్ అంటే నువ్వు ఏదైతే పిన్ అనుకున్నావో పిన్ను కోసం నువ్వు వర్క్ ఎక్కువ చేసావు అనుకో, పిన్ను మారదా. మనం ఏం చేస్తాం, లిమిట్ పని చేస్తాం, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లిమిటెడ్ వర్క్ అన్లిమిటెడ్ మనీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఉల్టా చెప్తున్నానే అన్కండిషనల్ వర్క్ చేయండి, ఆటోమేటిక్ గా డబ్బులు ఎక్కువ వస్తాయి. నువ్వు ఎన్ని రెగ్యులర్ చెప్తున్నాను కూడా పర్సన్ టు పర్సన్ నేర్చుకోవాలి చెప్తున్నా, పర్సన్ టు పర్సన్ నేర్చుకోవాలి చెప్తున్నా. బాగుంది కదా. పర్సన్ టు పర్సన్ ఏమేమిటంటే పర్సన్ టు పర్సన్ ఇందాక అప్లైన్ ఉండాలా, అంటే మెంటర్ ఉండాలి, డౌన్లైన్ ఉండాలి, డౌన్ ఉండాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ 3 కాంబినేషన్ తో ఎప్పుడైతే రిలేషన్షిప్ అనేది ఎవ్రీ టైం మీకు ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా ఇంక్రీజ్ అవుతుంది. అందుకని మీరు ఫ్యూచర్ లో లేని పరిస్థితుల్లో కూడా మీరు బిజినెస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇట్లా ఈ విధంగా మీరు వర్క్ చేసినందుకు మీరు వద్దన్న వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఎందుకు చేస్తారు, కారణం ఏంటి, ఇలా నేర్పించిన విలువలు ఎప్పటికైనా గుర్తుంటారు. క్లియర్ తండ్రి చచ్చిపోతే పిల్లడు ఇంకోటి కరెక్ట్ అవుతున్నాను, బాడీకి అయితే సేమ్ వేరే మారదు. బాడీకి అయితే ఇలా కూడా ఇతర ఒకవేళ అనుకుందాం, ఈ పర్సన్ నోమర్ అనుకుందాం, ఇతను మిస్ అయితే ఒకవేళ ఏమవుతుంది, రెగ్యులర్ కౌన్సిల్ ఏదైతే తీసుకుంటో ఆ పర్సన్ కి ఈ 4 వ్యక్తులు కనెక్ట్ అవుతారు. బాగుందా లేదా? ఎందుకు ఈ 3 కాంబినేషన్ కారణం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే ఈ 3 కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒకవేళ లేకపోయినా కూడా ఈ పర్సన్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు ఏమైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తారు కదా, ఎందుకు వస్తుంది, విలువలు బాగున్నాయి, వాళ్ళతో ప్రేమ ఉంది. అప్పుడు మా ప్లేన్లో పర్సన్ లేడు, వాళ్ళ మేడం ఉంది, పాపం వాళ్ళు చాలా సౌకర్యం చెప్పేసి వర్క్ ఇంకా స్పీడ్ పెంచుతారు. వాళ్ళ ఫ్యూచర్ లో ఎందుకు స్పీడ్ పెంచుతారు, ఆ బాండింగ్ చాలా బాగుంటుంది మీకు ఫ్యామిలీ. నాతో ఇప్పటికి ఉండదు, కొంతమంది నా డౌన్లోడ్స్ డైరెక్ట్ లేక చెప్పాను, కొంతమంది చెప్తాను, పేరు చెప్పాను కానీ చాలా మంది ఉంటారు, ఇంటికి వస్తారు, ఫ్రెండ్లీ ఉంటారు, వాళ్ళే వంట చేసుకుంటారు, వాళ్ళే తిరిగిపోతారు, నైట్ వచ్చి మీద పండుకొని పోతారు. క్లియర్ గా ఉండాలి కొంతమంది అంటే ఫ్రెండ్లీ వదిలేస్తారు. ఎందుకు ఇల్లు వదిలేస్తారు, అవి మా ఇంట్లో బంగారం షాప్ లో బంగారం ఉంది, ఆ లోపలికి పోవద్దని చెప్పి ఎప్పుడన్నా చెప్పాను. నీ ఇష్టం ఎక్కడికైనా వాళ్ళు చెప్తాను. నాకు ఎవరి మీద నమ్మకం అంటే నా డెవలప్ మీద నమ్మకం. రెండోది ఏంటంటే నేను నేర్పించే విలువ మీద నమ్మకం. ఆ నమ్మకం ఉంది కాబట్టి అది ఫ్రీ వదిలేస్తున్నాం, లేకపోతే అంత ఫ్రీ వదిలేదు. ఎస్పర్సన్ అంటే మనం కండిషన్ పెట్టేది సార్ అన్ని రోజు వాళ్ళ దగ్గర చూపెట్టారు, దగ్గర చూపించరు. మీ ఇష్టం కొంతమంది అందరు ఎంజాయ్ చేసుకోగలరు. ఎందుకంటే అప్లైన్ డౌన్లైన్కి ఎప్పుడైతే మీకు ఎలాంటి 1% కూడా మనకు మనస్పడదు కదా. కొంతమంది అడుగుతా ఉంటారు అప్లైన్ మీద, నాకు టైం వేస్తారు అని అంటారు. నువ్వు అడిగితే టైం ఎందుకు చెప్పి అప్లైన్ నువ్వు అడుగుతున్నా నీ ప్రాబ్లం అది అడిగినా. అందుకని నేను చెప్పే మాట ఏంటంటే అన్కండిషనల్ లవ్ అనేది చేసుకోండి, దీంట్లో ప్రమోట్ చేయండి బాగా. దానివల్ల మీకు ఎన్ని పిల్లలు పోతాయి. మీరు అడిగితే మీకు ఒక లేకపోతుంది, 2 లేకపోతే అన్ని పోతాయి. అదే ఫ్రెండ్లీగా అప్లైన్ తో క్లోజ్ ఎక్కుంటే 16 కూడా ఉపయోగించుకోవచ్చు. 16 కూడా టైం కౌన్సిల్ తీసుకోవచ్చు. నువ్వు అప్లైన్ తో కమ్యూనికేషన్ పెంచుతాయి. ఇప్పుడు సింగల్స్ ఇప్పుడు టైం అడిగాను చెప్పన్నా 7 పని అంటా ఉంటే ఎన్నో లేదు కదా, ఎవరైనా అడగాలంట. ఎందుకంటే నేను అంత టైం అడిగినంటే నా కంట్రోల్ లేదు కాబట్టి టైం అడుగుతాను. నేను ఇచ్చే హోప్ సరిపోతుంది వాళ్ళకి, ఆ హోప్ గురించి సార్ టైం పడుతుంది. మీరు అట్లా అప్లైన్స్ వాడుకోండి. కానీ కమ్యూనికేషన్ మాత్రం నేను పని చేస్తున్నాను కదా, నేను మస్తు ప్లాన్ చెప్తాను, నేనే పీవీ తీసుకొస్తాను, నేనే ప్లాన్ చెప్తున్నా అంటే ప్లాన్ చెప్పడం ఇంపార్టెంటా, పీవీ తీసుకోవడం ఇంపార్టెంటా, పర్సన్ రిలేటెడ్ అందుకే ఆప్షన్ చూస్తే చెప్తున్నాను ఏది ఇంపార్టెంట్. ప్లాన్ చెప్పడం ఎంత ఇంపార్టెంట్, ప్లాన్ చెప్తే పీవీ వస్తుంది. ఇక్కడ పీవీ తీసుకొస్తే మరి ప్లాన్ మనిషి నిలబడతారు, మనిషి వస్తాడు అంతే, వస్తాడు పీవీ వస్తాడు అంతే, అంటే ఇన్కమ్ వస్తుంది. కానీ అక్కడ డౌట్స్ ఉంది ఏమైనా లాస్ట్ అవుతుంది, అది బయటకు వెళ్ళిపోతారు. అందుకే కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ నిలబెట్టాలంటే కౌన్సిలింగ్ లేకపోతే మనం నిలబెట్టలేవు కూడా. అందుకే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు కొన్ని మాట్లాడుతూ మీకు అర్థం కావచ్చు.